సినీ నటులకి తమ పార్టీల లాయల్టీలు ఒక శాపం. ఎందుకంటే ఆయా పార్టీలకి లాయల్టీలు వాళ్ళు చూపించినటువంటి కారణంగా జరిగేటటువంటి ట్రోలింగ్ ఇదివరకటి రోజుల్లో లేదు, ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా మరింత. ఇప్పుడు జానీ మాస్టర్ ఆయన డ్రగ్స్లో దొరికిపోయాడంటూ వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అదే సందర్భంలో నిహారిక పేరుని వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఎందుకు అంటే కాకాని పేరుని, తర్వాత శ్యామల పేరుని, యాంకర్ కమ్ యాక్టర్ శ్యామల పేరుని తెలుగుదేశం వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పడం కష్టం. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నప్పుడు కనబడేదే కాబట్టి ఎవరు ముందు చేశారు ఎవరు వెనక చేశారు అన్నటువంటిది తేల్చడం కష్టం. బెంగళూరు రేవ్ పార్టీని వైసీపీకి అంటగట్టడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తే, తెలుగుదేశానికి అంటగడతా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే వాళ్ళ పత్రికలు చూస్తే అర్థమైపోతుంది. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దాన్ని ఆంధ్రాకి ముడివేస్తారు. ఈ ఇరు పార్టీలు ఒకళ్ళనొక్కళ్ళని దొంగలుగా చూపెట్టుకుంటూ ఆంధ్రాని పరమ దరిద్రంగా చూపెట్టుకుంటారు. ఇది ఒక ఎత్తు. తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారం అయితే యాంకర్ కమ్ యాక్టర్ శ్యామల నాకేం సంబంధం అంటూ నిలదీస్తూ నన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారు, చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటానంటుంది. కాకపోతే తనకి ఒక సమస్య ఉంటుందయ్యా అంటే ఆవిడకి ఉండేటటువంటి సమస్య, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పృథ్వీ తర్వాత ఒక పోసాని, ఒక ఆలి, ఒక రోజా ఎలా ఫేస్ చేశారు. వైసీపీకి అనుకూలంగా ఏ ఒక్కళ్ళు ఉన్నా సరే వాళ్ళ ఫిల్మ్ జీవితం కూడా దెబ్బే. చివరికి ఒక పృథ్వీ వైసీపీలోకి వచ్చినప్పుడు ఛాన్సెస్ దెబ్బతిన్నాడు, మళ్ళీ జనసేనలోకి వెళ్ళగానే ఛాన్సెస్ సాధ్యమైంది. అట్లాగే ఇటు వైసీపీని, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వైసీపీకి అనుకూలమైనటువంటి వాళ్ళు అతి పరిమితంగా ఉంటారు. అటు మెగా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ, లేదా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలు ఎక్కువగా ఉండటం వల్ల మిగతా వాళ్ళకు ఉండేటటువంటి సమస్య అంతే కోణంలో ఉంటుంది. కాబట్టి ఈ ఇంపాక్ట్ రాబోయేటువంటి రోజులలో శ్యామల చాలా ఫేస్ చేయక తప్పదు. ఆవిడ మరి దాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి.